ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల కోసం చర్చ జరుగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. కుక్కకాటు కేసులు దేశంలో పెరిగిపోతుండడం ఆందోళనకరమని, దీనివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వీధి కుక్కలు తీవ్రమైన భయాన్ని సృష్టిస్తున్నాయని, ఈ పరిస్థితిని ఆపాలన్న సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సీఆర్లోని వీధి కుక్కలను పట్టుకుని ప్రత్యేకమైన డాగ్ షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఢిల్లీ మున్సిపల్ విభాగం 5,000 డాగ్ షెల్టర్లను 8 వారాల్లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన మానవ వనరులను, పశు వైద్యులను సమకూర్చుకోవాలని సూచించింది. డాగ్ షెల్టర్లు వేదికగా దీర్ఘకాలం పాటు కుక్కల పోషణ కోసం ఏర్పాట్లు చేయాలని, ఆసక్తి కలిగిన వారికి వాటిని దత్తత ఇచ్చే ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకోవాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఢిల్లీలో 55,000కు పైగా వీధి కుక్కలుండగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ మున్సిపల్ విభాగం 5,000 డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. అయితే డాగ్ షెల్టర్ల ఏర్పాటుపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలను బంధిస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు. నవంబర్లో కేంద్ర పశుసంవర్ధక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 1.53 కోట్ల వీధి కుక్కలున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 20,59,261 వీధి కుక్కలుండగా, ఒడిశాలో 17,34,399, మహారాష్ట్రలో 12,76,399 వీధి కుక్కలున్నాయి. ఇక రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 10 లక్షలు ఉండగా, ఏపీలో 4.71 లక్షల వీధి కుక్కలున్నాయి. ఇక వీధి కుక్కలు అత్యధికంగా ఉన్న మెట్రో నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. బెంగళూరులో 1.36 లక్షలు, ఢిల్లీలో 55,462, ముంబైలో 50,000, ఇక హైదరాబాద్లో 10,553 వీధి కుక్కలున్నాయి. ఇక మణిపూర్, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్లో ఒక్క వీధి కుక్క కూడా లేదు. ఇక మిజోరంలో అత్యల్పంగా కేవలం 69 వీధి కుక్కలే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు అలజడులు సృష్టిస్తూనే ఉన్నాయి. రోడ్లపై వెళుతున్న వారిపై విచక్షణారహితంగా దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఇక కుక్క కాటుకు గురై చాలా మంది ర్యాబీస్ బారిన పడి సరైన సమయంలో చికిత్స పొందలేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2022-2024 మధ్య దేశంలో దాదాపు 89 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2022లో 21.8 లక్షల కేసులు నమోదవగా, 2024లో ఏకంగా 37.1 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఇక కుక్క కాటులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 2022-24 మధ్య కాలంలో మహారాష్ట్రలో 13.5 లక్షలు, తమిళనాడులో 12.8 లక్షలు, ఏపీలో 6.49 లక్షలు, తెలంగాణలో 3.33 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక లదాఖ్, మిజోరం, నాగాలాండ్, అండమాన్ నికోబార్లలో 10,000 లోపే కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. లక్షద్వీప్లో వీధి కుక్కలు లేకపోవడంతో అక్కడ ఒక్క కుక్కకాటు కేసు కూడా నమోదవలేదు. ఇక ర్యాబీస్ కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 59,000 మంది చనిపోతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022-24 మధ్యలో భారత్లో ర్యాబీస్ వ్యాధి కారణంగా 125 మంది చనిపోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 35 మంది, కర్ణాటకలో 12 మంది, మధ్యప్రదేశ్, తమిళనాడు, యూపీల్లో 9 మంది, ఇక ఏపీలో 4 ప్రాణాలు కోల్పారు. ఇక భారత్లోని 9 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2022-24 మధ్య ఒక్క ర్యాబీస్ మరణం కూడా నమోదు కాలేదు. అయితే రోజురోజుకు కుక్కకాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు దీర్ఘకాలిక వ్యూహం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే భారత రాజ్యాంగం సైతం మూగ జీవాలు, జంతువుల పరిరక్షణ కోసం సూచనలు చేసింది. జంతువుల సంక్షేమం, పరిరక్షణతో పాటు వాటికి వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు కేటాయిస్తున్నట్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(3)లో ఉంది. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా వీధి కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలని రాజ్యాంగంలో ఆర్టికల్ 243(w), ఆర్టికల్ 246 చెబుతున్నాయి.